గుణనిధి స్వగృహంలోనే దొంగతనానికి ఒడిగట్టాడు. ఒకనాడు యజ్ఞదత్తుడు అభ్యంగన స్నానం ఆచరిస్తూ తన చేతికి ఉన్న రత్నాంగుళీయాన్ని జాగ్రత్త చేయమని భార్య చేతికి ఇచ్చాడు. ఆమె దాన్ని భద్రపరచెను వెళ్ళెను. గుణనిధి దాన్ని తీసుకుపోయి జూదంలో పణంగా పెట్టి కోల్పోయాడు. ఆ రెండో నాడో మూడో నాడో యజ్ఞదత్తుడు రాచవీధిన వస్తుండగా ఒకానొక వ్యక్తి చేతికి తన ఉంగరం కనిపించింది. యజ్ఞదత్తుడు ఆ అంగుళీయక విషయమై అతనిని గద్దించగా ఆ అనామకుడు గుణనిధి యొక్క జూదరితనమంతా చెప్పి ఉంగరాన్ని తాను జూదంలో గెలుచుకున్నట్లుగా తెలియచేశాడు. కాగులు కంచాలు కూడా జూదశాలకు చేరకుండా కొడుకును అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు, హేళన చేశాడు. యజ్ఞదత్తుడు అవమాన భారముతో ఇంటికి వచ్చి భార్యను పిలిచి తన రత్నాంగుళీయం గురించి ప్రశ్నించగా ఆమె కంగారు పడి తరువాత వెతికి ఇస్తాను అన్నది. యజ్ఞదత్తుడు భార్యను నిందించాడు. కొడుకు ప్రవర్తన తనకు తెలియకుండా దాచి వాడిని పాడు చేసిందని తులనాడాడు. తక్షణమే గుణనిధికి తిలోదకాలర్పించి భార్యను వదిలివేసెను. ఓం నమః శివాయ.